ఆమేన్. ఓకే, ప్రేమ దేవుని పిల్లలారా, అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరి ఈరోజు మనం 23వ మరి ఆత్మీయ సహవాసం ప్రతి మంగళవారము. ఇది నేను ఎందుకు పెట్టాననేది మీ అందరికీ తెలుసు. దేవుని రాకడ, దేవుని యొక్క రాకడ దగ్గరగా, మరి యేసుప్రభు వారు రహస్య రాకడ దగ్గరగా రాబోతుంది కనుక మనం చాలా సిద్ధపడి ఉండాలి. కనుక ప్రతి మంగళవారం కూడా ఈ టైంలో మరి అనేక ప్రాంతాల వారు మరి మనం అనేక మందికి లింకులు పంపించాము, వచ్చి కూడా దేవుని యొక్క విషయాల్లో ఈరోజు ఇంకా మనం సిద్ధపడిపోవాలి. దేవుని రాకడ దగ్గరగా ఉంది. మరి మన యజమానుడు రాబోతున్నాడు త్వరలో. ఆయనకి మనందరం కూడా లెక్క చెప్పాలి. మనకి ఇది ఎలా ఉంటుందంటే, పరీక్షలు చిన్నప్పుడు పరీక్షలు మన స్కూల్లో చదివేటప్పుడు మా ఇంట్లో పరీక్ష దగ్గరగా వస్తుందంటే, అంటే నేను ఎక్కువ చదివేవాడిని కాదనమాట. ఎప్పుడు చదివేవాడిని? పరీక్ష దగ్గరకు వస్తుంటే చదివేవాడిని. అంటే ఏంటి? పరీక్ష దగ్గరగా వచ్చి చదివితే ఎంతో కొంత పాస్ మార్క్ అయినా వస్తుంది, కానీ ముందు నుంచి చదివితే మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట పరీక్షలు. అలాగే ఈ జీవితంలో కూడా ఎప్పుడు చచ్చిపోతామో తెలియనటువంటి మన జీవితంలో దేవుని విషయాల్లో చాలా వరకు అశ్రద్ధ కలిగి ఉన్నారు చాలా మంది కూడా. బయట వాళ్ళు వాళ్ళు అలా బతుకుతున్నారంటే వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళకి తెలియదు. కనుక ఈరోజు దేవుని నమ్ముతున్న మనం కూడా యేసు రాకడ, మరి దేవుని యొక్క రాకడకి సిద్ధపడకుండా ఇంకా దిద్దుబాటుగా ఉన్నారు. ఇంకా దిద్దుబాటు ఉండే రోజులు కాదండి, ఇంకా సిద్ధపడాలి. ఏమండి, ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇక మనం ఇంకా దిద్దుబాటు కాదు, సిద్ధపడుతూ ఉండాలన్నమాట. అందుకని ఈ మీటింగ్స్ మనం ప్రతి మంగళవారం చేస్తున్నాము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 23వ ఆత్మీయ సహవాసంలో, మరి పోయినసారి 22వ ఆత్మీయ సహవాసంలో వినే శక్తి కోసం మీ అందరికి చెప్పాను. చాలా మంది కూడా మరి మెసేజెస్ పెట్టి మరి చాలా బాగా అర్థమైంది బ్రదర్ అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు. అందుకు దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రార్థనా శక్తి కోసం మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు చాలా మంది కూడా ప్రార్థన విషయంలోని చాలా నిర్లక్ష్యంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ రోజు మనం ఎంతమందితోనూ సంభాషిస్తూ ఉంటాం, ఒక్కొక్క వ్యక్తితోనూ ఫోన్ సంభాషణ చేస్తూ ఉంటాం. మన యొక్క బంధువులతోనూ, బంధువర్గంతోనూ, లేదంటే మన స్నేహితులతోనూ, లేదంటే మన కొలీగ్స్ తోనూ చాలా మందితో మనం కూడా సంభాషిస్తూ ఉంటాం. ఎవరితో ఎక్కువగా సంభాషిస్తూ ఉంటే వారి కోసం మనకి ఎక్కువగా అర్థం అవుతుంటుంది. ఈరోజు నేను చెప్తాను, మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడుతుంటే వారి మనసు మనకు తెలుస్తుంది. వారి కోసం అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ ప్రార్థన అనేటువంటి ఇదొక సత్క్రియ, ఆత్మ సంబంధమైన సత్క్రియ అనమాట. మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడే దాన్ని ఏమంటారు, ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. ఈరోజు శరీరపరంగా మనం మన యొక్క శరీరాన్ని 3 పూటల తిని దాన్ని ఎలా కాపాడుకుంటున్నామో, ఆత్మ విషయానికి వచ్చేసరికి ఏదో ఒక ఆదివారం మాత్రమే మనం ఆహారం తింటే సరిపోతుందా? ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం ధ్యానించాలి, వినాలి. మనకు సమయం దొరికినప్పుడల్లా, ఏమండి, దేవుని కోసం సమయం దొరికినా దొరకపోయినా, ఆఖరికి పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే, సమయమందును అసమయమందును, అంటే నీకు టైం లేకపోయినా నువ్వు వాక్యాన్ని చెప్పాలి అనే రోజుల్లో మనం ఆ రోజు నుంచే మనం చూస్తున్నాం. ఈ రోజుకి వచ్చేసరికి టైం చూసుకొని మన వాళ్ళు అందరూ వస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుని రాకడ దగ్గరగా ఉన్న సమయంలో, మరి ఆయన యొక్క రహస్య రాకడ మరి దగ్గరగా ఉన్నటువంటి సంఘం ఎత్తబడే రోజు దగ్గరగా ఉన్న రోజుల్లో మనందరూ ఉన్నాం. కనుక మనం ప్రతిరోజు ఇక దేవుని కోసం ఎక్కువగా మనం ఆలోచించాలి. ఇక మనం ఎప్పుడు చనిపోతామో తెలియనటువంటి ఈ లోకంలో ఒక్కొక్కరుగా చచ్చిపోతున్నారు. ప్రతిరోజు మరణాలు, న్యూస్ పేపర్ చూస్తే మరణాలు, జననాలు, మరణాలు అన్ని జరుగుతున్నాయి. ఏదో ఒక డేటు మనం ఉంటుంది. మనకి బర్త్డే వచ్చింది, ఇక డెత్ డే మనకు రేపు పొద్దున మనకు రాబోతుంది. కనుక ఈ రోజులో ఈ జననం నుంచి ఈ మరణం వరకు మనం ఏదైతే చేస్తామో దేవుని కోసం కావచ్చు, లోకం కోసం కావచ్చు, దాన్ని బట్టి మనకి దేవుని న్యాయ తీర్పులో మనం నిల్చుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా,
అందుకనే ప్రతి మంగళవారం దేవుని రాకడకు సంబంధించినటువంటి ఆయన రాకడకి సిద్ధపడాలి. ఇంకా మనం రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుక ఈరోజు ప్రార్థన అనేటువంటి అంశంలో ఈ ప్రార్థన ఏం చేస్తుంటదంటే మన యొక్క భక్తి జీవితాన్ని కడతది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఎక్కువగా మంచి జ్ఞానం గలవంటి వ్యక్తితో నేను మాట్లాడాను అనుకోండి. ఇప్పుడు నేను సంగీతం పాఠాలు చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు పాడిన పిల్లలు నా సంగీతం స్టూడెంట్సే. వీళ్ళందరికీ నేను సంగీత పాఠాలు చెప్పాను. ఇప్పుడు నేను ఎక్కువగా ఎవరైతే నాకంటే మంచి పై వృత్తిలో ప్రొఫెషనల్ గా ఉండేవారితో నేను ఎక్కువగా మాట్లాడాను అనుకోండి. ఆయన దగ్గర నుంచి నేను ఎన్నో సంగీత విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ సంభాషణ జరుగుతుంది కనుక. ఈ రోజు మనం రోజులో ప్రతి ఒక్క రోజులోని దేనితో ఎక్కువ సంభాషిస్తున్నామో అది మనకు వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక రోజులో ఉదయం నుంచి 24 గంటల్లో మనం ఉదయం నుంచి రాత్రి మనం వచ్చేసరికి నిద్రపోయే ముందు నేను ఆలోచిస్తుంటా, అసలు ఈ రోజు దేవుడి కోసం నేను ఏం చేశాను, దేనికోసం ఎక్కువ నేను ఆలోచించాను, దేనికోసం ఎక్కువ సంభాషించాను. కాల్ చేయదని చెప్పండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం ఏదైతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామో అదే మనకు వచ్చేస్తుంది. అది పాపమైనా కావచ్చు, దేవుని పనైనా కావచ్చు. ఎక్కువ దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తుంటామో అదే మనకు వస్తుంది. మనం పాపం వైపు ఎక్కువ చూస్తుంటే అదే మనకు అలవాటు అయిపోతుంది. అందులో ప్రొఫెషన్ అయిపోతాం మనం. లేదా చదువులో ఎక్కువగా ఉంటే అందులో మనం మంచి పాండిత్యం ఉంటాం. దేవుళ్ళు ఎక్కువగా ఉంటే అందులో మంచి పాండిత్యం ఉంటాం. అలాగే మనకి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, మనం ధన్యుడు అవ్వాలంటే దివారాత్రములు, డే అండ్ నైట్ దేవుని కోసం మనం ధ్యానించాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. మన సమయాలు మన పనుల్లోనూ, మన వ్యాపారాల్లోనూ, మన బంధవ్యాల్లోనూ ఎక్కువగా ముదిగి తెలిగిపోతున్నాం మనందరం కూడా. మీకు బాప్తిస్మం అంటే తెలుసండి, నేను చాలాసార్లు చెప్పాను. బాప్తిస్మం అంటే దేవునితో నీ కోసం నేను బ్రతుకుతున్నాను అని ప్రమాణ స్వీకారం చేయటం. ఆ ప్రమాణ స్వీకారం చాలా మంది మర్చిపోతున్నారు. బాగా ఆలోచించారా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునితో మనం ఒక మాట అంటాం, దేవా నేను నీ కోసం బతుకుతాను, నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అంటే అది సరిపోతుందా? అంగీకరిస్తున్నానంటే ఆయన కోసం బ్రతకమనండి. అది ఇంతకాలం ఎంతో ఎవరెవరి కోసమో బ్రతికేసాము, వేటి కోసమో వెతికాము. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకొని ఆయన నామములో రక్షణ పొందుకుంటాం, బాప్తిస్మం పొందుకుంటాం, అక్కడి నుంచి దేవుని కోసం బతకాలనేది నిబంధన మనకి. కానీ ఈ రోజు అది దాటిపోయిన తర్వాత కూడా దేవుని గురించి ఆలోచించేటటువంటి సమయం మనకు దొరకట్లేదు. అంత బిజీ అయిపోతుంది అనమాట. రేపు పొద్దున తీర్పు రోజున మనం దేవుడి దగ్గర నించున్నాం అనుకోండి, దేవా నీ పని చేయడానికి నాకు సమయం లేదు, చాలా బిజీగా ఉన్నానంటే ఒప్పుకుంటాడండి దేవుడు? ప్రతి లెక్క అడుగుతాడు దేవుడు. నేను నీకు ఆయుష్ ఇచ్చాను, జీవితం ఇచ్చాను, తొలపేరా. ప్రతిదీ కూడా మన జీవితంలో ఏదైతే మనం ఎక్కువగా చేస్తున్నామో, ఏ క్రియలైతే చేస్తున్నామో వాటి విషయంలో దేవుడికి మనం లెక్క చెప్పాలి తీర్పు రోజున. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా భయంతో భక్తితో మనం ఈ లోపల ఉండాలండి. మరి ఇంత బిజీ లైఫ్ లో మనం దేవుడి కోసం ఎలా ఉండాలి అంటే ఒక ఆయుధం ఉంది, ప్రేయర్, ప్రార్థన. దీని శక్తి తెలియక చాలా మంది కూడా దేవునితో మాట్లాడటం మానేశారు. మా దేవుడు సృజించిన మనుషులతో గంటలైనా మాట్లాడుతున్నారు కానీ సృష్టికర్తకు మాత్రం ప్లేస్ ఇవ్వట్లేదు. రోజులో ఎంతవరకు, ఇప్పుడు నేను ఉన్నాను, ఎవ్రీడే మా గూగుల్ మీట్ లో దేవుడి కోసం సంభాషించుకుంటాం. ఎవ్రీడే, ప్రతిరోజు, ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి అని వాక్యం ఉంటది బైబిల్లో. ఎవ్రీడే దేవుడు బుద్ధిని చెప్పుకోవాలంట. మనందరం కూడా జ్ఞానమును చెప్పుకోవాలి. ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, మనందరం ఒక జిమ్కి వెళ్ళాం అనుకోండి, ఎవ్రీడే వాడు జిమ్ చేయాలి. అప్పుడే వాడికి కండలు పెరుగుతాయి, బలం పెరుగుతుంది. మనం చూస్తే వారానికి ఒకసారి చేస్తాం.
ఎవ్రీడే చేయాలంటే దేవుడు ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనగానే ఎవ్రీడే చదవాలి మనం. ఎప్పుడో ఎగ్జామ్స్ కదా అని చెప్పేసి మనం తులకనగా లేకపోతే ఒక ఏమంటారు అశ్రద్ధగా ఉన్నాం అనుకోండి, ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి మనకి ఏదో జ్వరమో ఏదో వచ్చేసింది అనుకో, తర్వాత మన పరిస్థితి ఏంటి? చదవడానికి వీలు లేదు. కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇది సద్వినియోగపరచుకోవాలంటే దీన్ని ఎలా వాడుకోవాలంటే దేవునితో చెప్పాలి మన సమస్య. ఈరోజు ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మన మనస్సు పంచుకోవటం, దేవునితో మన యొక్క మనోభావాలు, మన హృదయంలో ఉండేటువంటి వేదన, బాధ, మన సమస్య ప్రతిదీ కూడా మనం దేవునితో పంచుకోవాలండి. ఈరోజు దేవునితో పంచుకోవట్లేదు, లోకస్తులతో పంచుకుంటున్నారు. ఒక సినిమా ఉంటది, లోక సంబంధమైన 2 గంటలు మనుషులను పాడు చేసే సినిమా కోసం మాత్రం చాలా మంది ఎంతసేపు మాట్లాడుకుంటారో. ఈ టీవీ న్యూస్ లో చూడండి ఒకసారి, ఈ సినిమా ఇలాగ ఆడింది, ఆ సినిమా అలాగ ఆడింది. కానీ దేవుని సేవకులు ఒక దేవుని యొక్క వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యం గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఈరోజు చర్చి నుంచి దైవజనులు, పాస్టర్ గారు మెసేజ్ ఇచ్చిన తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు అని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏమైనా మాట్లాడుకుంటా సంభాషించుకుంటున్నారా? మళ్ళా లోక విషయాలు. ఈరోజు చర్చికి ఎందుకు వెళ్తున్నామండి మనందరం కూడా? సభలకు ఎందుకు వెళ్తున్నామండి మనందరం కూడా? దేవుని గురించి తెలియడానికి సేవకులు ఎంతో మంది ఎంతో కష్టపడి మనలందరినీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి వాళ్ళు ఆయా కష్టాన్ని మరి వాళ్ళు లోకంలో ఉండేవాటి అన్నిటిని త్యాగం చేసి వాళ్ళు దేవుని కోసం మన కోసం నిలబెడుతున్నారు. దేవుడు వాళ్ళని నిలబెట్టాడు మన అందరి కోసం. మనం చూస్తే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈరోజు కొంతమందికి సేవకులు అంటే చిన్న చూపు అయిపోయింది. ఎవరో సేవకుడు తప్పు చేశాడని అందరి సేవకుల మీద అంటున్నారు చాలా మంది కూడా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకులు అంత కష్టపడతారు దేవుని కోసం. దేవుని మాటలు విన్న తర్వాత దానికోసం చర్చించుకోండి, సంభాషించుకోండి. ఏమండి? అలాగే దేవుని యొక్క ఈ ప్రార్థన అనేటువంటి విషయం ఏంటంటే మనం దేవుడితో మాట్లాడటం. రోజు దేవుడితో మాట్లాడాలండి. నువ్వు ఎన్ని గంటలు మాట్లాడుతుంది నీ ఇష్టం, దానికంటే ఒక టైం అనేది ఏం లేదు. ఓకేనండి? అది ఎన్ని గంటలు మాట్లాడాలో అది మనకి దేవుడికి ఉండేటువంటి అభిప్రాయం. అంటే దాన్ని ఏమంటారంటే మనకి దేవుడికి ఉండేటువంటి సంబంధం అది. ఇంకొకరు ఒకరు గంట సేపు గారం చేశారు, నేను 3 గంటలు చేయాలని పోటీ వద్దు. నీకు దేవుడితో ఎంతసేపు మాట్లాడాలనుకుంటున్నావో అంతసేపు మాట్లాడు. దేవునికి మనం చెప్పాలి, ప్రతి విషయాన్ని చెప్పాలి. ప్రతి విషయాన్ని మనం దేవుడితో పంచుకోవాలండి. మనుషులతో పంచుకుంటే కొన్ని విషయాలు మనకు వాళ్ళు సలహాలు ఇస్తుంటారు, కానీ దేవుడితో పంచుకోవటం మాత్రం చాలా తక్కువ ఉన్నది. ఎప్పుడు కూడా చూడండి, మనం చాలా ఇబ్బందులు. ఇప్పుడు నా ప్రార్థన టీంలో కొంతమంది సహోదరులు, చెల్లెమ్మలు, తమ్ముళ్ళు చాలా బాధలు చెప్తుంటారు. నేను వింటుంటాను. నేను ఒకే మాట్లాడుతుంటాను. ఒక దైవ సేవకుడు చెప్పడం తప్పేం కాదు, కానీ ఎవరు పడితే వాళ్ళతో చెప్పకండి. ముఖ్యంగా దేవుడితో చెప్పండి, దేవుడితో మాట్లాడండి. తండ్రి, నాకు ఈ యొక్క సమస్య ఉంది, ఎలా దీనికి పరిష్కారం ఎలా అని దేవుడితో మనం మాట్లాడాలి. మనకు కష్టాలు రాగానే చాలా మంది ప్రార్థనలు ఎగ్గొట్టేస్తున్నారు. ప్రార్థన కొంతమంది సంతోషం వస్తేనే దేవుడి దగ్గరికి వస్తారు, కొంతమంది దుఃఖం వస్తే దేవుడి దగ్గరికి వస్తుంటారు. ఏమండి? ఇది కాదండి మనకు కావాల్సినటువంటి. మనం సిద్ధపడేది దీనికోసం. మనం దేవుని యొక్క రాకడకు సిద్ధపడుతున్నామంటే రోజు రోజుకి మన యొక్క భక్తి అభివృద్ధి చెందాలి. ఇది డెవలప్మెంట్ అవ్వట్లేదు. ప్రతిరోజు మనం దేవుని కోసం చర్చించాలి, ప్రతిరోజు మనం దేవుని కోసం మాట్లాడుకోవాలి. కష్టం వచ్చినప్పుడు మనం ఏమో వెంటనే ఇంకొకరు ఫోన్ చేసేసి నాకు ఇలా కష్టం వచ్చిందంటాం. ఫస్ట్ కష్టం రాగానే నువ్వు ఫోన్ చేయాల్సింది ఎవరికి తెలుసా? ఒకసారి మనం వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు, చదవండి. భక్తుడైన దావీదు గారు దేవునితో ఒక మాట మాట్లాడుతుంటారు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదివితే కొంచెం నాకు సహాయంగా ఉంటుంది. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. చదవండి, పూర్తిగా చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము.
ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. చూడండి, థ్యాంక్ యూ అమ్మా. ప్రియులారా, కొంచెం నెట్వర్క్ ఎంతకాలం అమ్మా, చాలు కొంచెం నెట్వర్క్ చూసుకోండి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ, నా నీతికి ఆధారమగు దేవా, దేవుణ్ణి ఎలా పిలుస్తాడు, ఏ సంభాషణతో పిలుస్తాడు? ఈరోజు దేవుణ్ణి పిలిచే విధానం కూడా చాలా మందికి తెలియట్లేదు. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయండి. ఆయన గుణగణాలతో ఆయన పిలాలి. ఎప్పుడు కూడా దేవుడికి మనం ఒకే పేరుతో కాదు, ఆయనకి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. నా నీతికి ఆధారమయ్యే దేవా, చూడండి ఆ పేరు ఎలా ఉందో. నేను ఈ రోజు నేను నీతిగా ఉండాలంటే దానికి ఆధారమయ్యేవాడు నీవే అంటున్నాడు ఆ ప్రేయర్లో. ఆయన పిలిచే విధానం చూడండి. నేను నీతిగా ఉండాలంటే దానికి ఆధారం నీవే, అందుకే నా నీతికి ఆధారమయ్యే దేవా అని పిలుస్తున్నాడు. ఈ రోజు అందరూ చాలా మంది కూడా స్వనీతిని ఎక్కువగా పెడుతుంటారు. నేనే నీతిమంతులు. మనంతటా మనం నీతిమంతులు కాలేమండి. మొన్న చెప్పాను నేను లాస్ట్ ఆత్మీయ సహవాసంలో చెప్పాను. ఇక్కడ మనం చూసేసరికి నా నీతికి ఆధారమై అడుగు దేవా, నేను మొర్ర పెడుతున్నప్పుడు నాకు ఉత్తరమీయు అడుగుతున్నాడు దేవుడికి. ఏ విషయంలో అడుగుతున్నాడు? ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. అంటే నేను ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుపోయాను. కనుక నేను ఫస్ట్ చెప్పవలసినటువంటి విషయం ఏం చెప్తున్నాడంటే, దేవుడికి మొర్ర పెడుతున్నాడు. ప్రార్థన అంటే మొర్ర, మనవి, రిక్వెస్ట్ అని చెప్పచ్చు. ఈరోజు ఏదైనా సమస్య వస్తే వెంటనే మనుషులతో మనం షేర్ చేసేస్తుంటాం, లాభం లేదు. ఎవరెవరి దగ్గర లోక సంబంధులు ఎవరెవరి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఇలా చేయనట్టు వాడు చేస్తాడో లేదు తెలియదు మనకి. కొంతమంది మన యొక్క బాధే వాళ్ళకి క్యాష్ అవుతుంది, డబ్బు ఇస్తేనే కానీ వాడు చేయడు. అని దేవుడికి సకల సృష్టిని, ప్రతి జంతు జాతిని సృష్టించిన దేవుడికి మాత్రం ఒక్క కాలింగ్ కొట్టు. నువ్వు బాధలు ఉన్నప్పుడు కొట్టు. ఓల్డ్ ఎంతో మందికి చేస్తుంటాం. నీవే నన్ను కలుగజేసి, నాకు విశాలత కలగజేసిన వాడు నీవే. నేను ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఏ దారి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నన్ను కరుణించు తండ్రి, నా ప్రార్థన అంగీకరించవా. ఎంత చక్కగా అడుగుతున్నాడు దావీదు గారు ప్రేయర్ చేస్తూ. కష్టాలలో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందులు కూడా ఫస్ట్ మనం దేవుడికే చెప్పాలండి. ఏ కార్యక్రమం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఫస్ట్ దేవుడితోనే మనం చెప్పాలి. దేవుడితో చెబితేనే అది సఫలమవుతుంది. దేవుడితో చెప్పకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, ఈరోజు రానుపోని ప్రయాణాలు మనకు జరుగుతున్నాయి. దూరం ప్రయాణం చేయాలి. దేవుడి సన్నిధిని మోకరించి, తండ్రి ఇదిగో వెళ్తున్నాను, ప్రార్థన చేయండి, చెప్పండి. ఇంకొక వచనం ఉంటుంది, 18వ అధ్యాయం 6వ వచనం, కీర్తన గ్రంథం. తొందరగా అమ్మా, రిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 18వ అధ్యాయము. నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు తెచ్చెను. చూసారండి, మన ప్రార్థన అంటే దేవుడు ఎక్కడి నుంచి పెట్టాడంటే మన మొర. నా శ్రమ అంటున్నాడు. చూసారా, శ్రమ రాగానే చాలా మంది మనుషులతో చెప్పుకుంటూ బాధపడిపోతుంటారు. అది నువ్వే చీప్ అయిపోతావు. శ్రమ అంటే ఏంటో తెలుసా? నీకు శ్రమ వస్తే ఫస్ట్ దేవుడికి చెప్పు. ఎందుకంటే మనలను తయారు చేసినటువంటి సృష్టికర్తకి. ఈరోజు ఇది ఎలా ఉంటుందంటే, ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అది ఇండియా వాళ్ళు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేశారో మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి రిపేర్ రాగానే ఎక్కడైతే రిపేర్ సెంటర్స్ వాళ్ళు ఇస్తారు, సర్వీస్ సెంటర్స్ అని ఇస్తుంటారు అనమాట. మొబైల్ ఇగో ఇది బ్రాండెడ్ మొబైలా, దీనికి సర్వీస్ సెంటర్ ఉంది, అదనమాట మెయిన్. ఎందుకంటే వాళ్ళే దీన్ని డిజైన్ చేశారు కనుక వాళ్ళే దీన్ని రిపేర్ చేయగలరు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న పక్కన మొబైల్ షాపులకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ చేసేవారు ఎవరైతే డిజైన్ చేశారో ఆ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళే దాన్ని చేస్తారు. ఎందుకంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మొత్తం కూడా వాళ్ళే. అలాగే మనిషిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, మనిషిని సృష్టించింది దేవాది దేవుడైతే ఆయన దగ్గరికి వెళ్లకుండా మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆలోచించండి. మనల్ని సృజించింది, మనలో ఉన్నటువంటి బాధ, అంతరంగంలో వేదన అన్ని కూడా దేవునితో మాట్లాడాలి.
అందుకే ఈయన అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను. చూసారా ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు మనం మన 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 ప్రార్థన అంటే దేవుడికి పరలోకంలో ఒక ఆలయం ఉంటుందండి, పెద్ద ఆలయం. ఆ ఆలయంలో నుంచి ప్రార్థన అంగీకరిస్తాడంట దేవుడు. ఎందుకంటే మనం దేవునికి ఎలా ప్రవర్తిస్తున్నామంటే, ఏదైనా సమస్య వస్తే ప్రతిదానికి దేవుడే కదండి ఆశ్రయము, ఆధారం ఆయనే కదండి. ఆయన విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మనందరం కూడా. ఇలా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల దేవునికి బాధ కలగదా? దేవునికి మన విషయంలో నొప్పి కలగదా? మన దేవుణ్ణి మనమే చిన్న చూపు చూస్తాం. దేవుణ్ణి ఎప్పుడు కూడా అత్యున్నతమైన స్థానంలో మన జీవితం నిలబెట్టాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అనుకుంటాను, నా దేవుని నేను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకుంటాను. ఏదైతే నా దేవుని నేను నా జీవితం అంతా కూడా దేవుణ్ణి ఒక లెవెల్లో పెట్టాలి. ఆయన్ని మనం భూమిలో ఒక లెవెల్లో పెడితేనే అన్నిటికంటే ఉన్నతమైన, అన్నిటికంటే పైనామం కనుక యేసు అనేటువంటి ఆ పేరుని పైనామంలో పెట్టాలి మన జీవితంలో. దాని తర్వాతే ఏదో మిగతా బంధాలన్నీ కూడా దాని తర్వాతే. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి. అలా ఇచ్చినోడికి పరలోకం ప్రవేశం ఓపెన్ అయిపోతుంది. చాలా మంది దేవుని నమ్ముకుంటూ దేవుని స్థానానికి కిందకి దిగజార్చేస్తున్నారు. నేను చూశాను. నేను ఈ రోజు దేవుని యొక్క స్థానం ఎంత దారుణంగా కిందకి దిగజారిపోయిందంటే, నేను మన ప్రేయర్ మీట్ లో చెప్పాను కొంతమందికి, ఎంత దిగజారిపోయిందంటే దేవుని యొక్క స్థానము. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాను, సికింద్రాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఏమంటారు, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరనే మన రవి సూర్య ఇంటికి నేను ఫోన్ చేశాను. ఒక క్యాబ్ బుక్ చేసుకొని రమ్మన్నాడు. నేను మా నాన్నగారు అక్కడ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఒక క్యాబ్ ఒక ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇంతలో వాడు వచ్చే ముందు ఒక బిచ్చగాళ్ళు, అంటే ఒక అడుక్కుంటూ ఉంటారు కదండి, భిక్షమిత్తు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి ఒక పాపని పక్కన పెట్టుకొని, ఒక చంకలో ఒక పాపని పెట్టుకొని, ఒక ఆమె ప్లేట్ కొట్టుకొని అందులో నాణేలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ఆ పక్కన మా నాన్నగారు చూసి చాలా బాధపడ్డారండి. నిజంగా ఎందుకు తెలుసా, ఆ పక్కన యేసుప్రభు ఫోటో ఉందండి ఆ కంచెం. మా నాన్న నాకు అన్నారు, ఈ సృష్టికర్తను ఎలాగ చేసేసారా అంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎంత ఎంత ఘోరాతి ఘోరంగా ఒక అడుక్కునే స్థితికి తీసుకొచ్చేసారు. అందరూ అక్కడ బిచ్చగాళ్ళు అందరూ ప్లేట్లో పల్లెల్లో యేసుప్రభు బొమ్మ ఉంది, ఇంకెవరి బొమ్మ లేదు. వేరే వాళ్ళు అన్ని జనులు బొమ్మ పెడితే వాళ్ళు ఊరుకుంటారా? మన దేవుని స్థాయి ఎక్కడ దిగజారిపోయిందండి. చాలా బాధపడింది. ఏంటి తండ్రి, నీవు సృష్టికర్తవు, నువ్వు నిన్ను చూస్తే ఒక బిచ్చగాడు ప్లేటులో ఒక అడుక్కోవడానికి, ఒక బిచ్చం ఎత్తుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్నారేంటి, నీ ఫోటోను వాడుకుంటున్నారని చాలా బాధపడ్డాను. మా నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు. దిగజార్చేశారండి దేవుని యొక్క లెవెల్. ఎవరైతే మన జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో చూపిస్తాడో ఆ వ్యక్తి అనేది పరలోకంలో ఒక లెవెల్లోకి వెళ్తాడు, ఒక రేంజ్ లోకి వెళ్తాడు. పరలోకంలో కూడా చాలా స్థానాలు ఉన్నాయి, మీ అందరికి తెలుసా? పరలోకంలో అందరికీ ఒకే పొజిషన్ కాదు, ఒక్కొక్కరికి ఒక లెవెల్ ఉంటుంది. మనం వెళ్ళబోయే పరలోక రాజ్యంలో. సరే, మనం ఒకసారి టాపిక్ లోకి వస్తే, ప్రార్థన అనేటువంటి విషయము మనకి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఫస్ట్ గా దేవుడికి ప్రార్థన చేయాలి. అందుకే దావీదు గారు ప్రార్థన చేశారు. అలాగే మనం నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయినా, ఏ ఇబ్బందులు నువ్వు కూరుకుపోయినా, కొన్ని అప్పుల బాధలో కూరుకుపోవచ్చు, కొన్ని ఎక్కడో ఒక లోకంలో చిక్కుకుపోవచ్చు, నువ్వు తనని పిలిస్తే వెంటనే పలికే దేవుడు, ఆలకించే దేవుడండి ఆయన. ఈ లోకంలో మన బాధలను ఎవరు పట్టించుకోరండి. మ్యూట్ పెట్టండి అమ్మా, ఎవరు ఆన్ చేయకండి దయచేసి, మ్యూట్లో పెట్టండి.
దేవుని వాక్యం చెప్తున్నాం, చాలా సీరియస్ గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి, పరలోకానికి చేర్చే మాటలు ఇవి. సీరియస్ గా ఉండాలి మనందరం కూడా. ఈ రోజు మనం ఎంత బాధలు ఇబ్బందులు ఉన్నా సరే తండ్రిని పిలవండి. ఆయన ఎదురు చూస్తున్నాడండి, ఎవరు పిలుస్తారో నన్ను అనుకొని చెప్పి మనం ఆయనతో మాట్లాడలేదు. ఈ రోజు నేనున్నాను, నేను అలా నడుస్తున్నాను, నేను నడుస్తున్నాను, నా పక్కన ఎవరో మాట్లాడట్లేదు, పక్కలతో మాట్లాడుకుంటున్నారు. నేను ముందు ఇంకొక వ్యక్తి పిలుస్తున్నాను, అతను నా వైపు చూడకుండా ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, వాడు ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళాను, వాడు ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. నాతో ఎవరు మాట్లాడట్లేదు. అప్పుడు నాకు ఎలా ఉంటది? ఎంత బాధగా ఉంటది, ఎంత వేదనగా ఉంటది. ఈ రోజు దేవుని పరిస్థితికి అలాగే తీసుకొచ్చారండి. తాను పుట్టించిన ప్రజలే ఆయన మాట వినటం లేదని బైబిల్ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది. నేను కన్న పిల్లలే నా మీద ఎదురు తిరుగుతున్నారని బాధపడుతున్నాడండి. మీరు బైబిల్ ఎలా చదువుతారో నాకు తెలియదు, కానీ నేను ఆయన ఎక్స్ప్రెషన్స్ తో చదువుతాను. సాధారణంగా నేను గాయకుడు కనుక ఎక్స్ప్రెషన్స్ అనేవి నాకు తెలుసు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గుము, నేను పిల్లల కన్నాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. సృష్టికర్తే బాధపడేలాగా చేశామంటే మనం ఎంత పాపిష్టోలమో ఆలోచించండి. అసలు పుట్టించిన దేవుణ్ణి మనం ఏడిపిస్తున్నామంటే ఎంత దారుణమైనటువంటి, మనల్ని భూమి మీద పెట్టిన దేవాది దేవుణ్ణి ఏడిపిస్తున్నాం. మనం ఎటువైనా ఏదైనా సరే మనం ఎప్పుడైనా సరే ఎంత బాధ వచ్చినా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఫస్ట్ యోనా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. యోనా 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఒక బాధలో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట చదవండమ్మా, కొంచెం ఫాస్ట్ గా చదివితే బాగుంటుంది నాకు. బైబిల్ యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. చాలు, థ్యాంక్ యూ అమ్మా. కొంచెం ఫాస్ట్ గా ఉండండి చదివే విషయంలో. ఇక్కడ యోనా గారు మాట్లాడుతున్నాడు, నేను ఉపద్రములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను, రిప్లై ఇచ్చాడంట. పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించావు. అంటే నీ పొజిషన్ ఎక్కడున్నా సరే దేవుడికి వెళ్ళిపోతుంది నువ్వు ఆయన నమ్మితే. చర్చిలో ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని అనుకో. దేవుని ఆలయం నీలోనే ఉంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేసి సముద్రంలో, ఆయన సముద్ర గర్భంలో నుంచే దేవుడు ప్రార్థన చేసి చేప కడుపులో నుంచి చేశాడు. అసలు సముద్రం అంటేనే భయం వేస్తుంది. అందులో ఆ సముద్రంలో మహా చేప, ఆ చేప నోట్లో ఎలా ఉంట భయంకరంగా ఉంటదండి. అందులో చీకటి నాచు దాని కడుపులో ఎలా ఉంటది అక్కడ. అంటే ఇక్కడ ఇది దేనికి సూచిస్తుందంటే, నువ్వు ఎప్పుడు చాలా మంది నా బాధ ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలేండ్రా అంటుంటారు చాలా మంది. నా బాధ ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలేను నేను అంటారు. కానీ మన అంతరింద్రియములో బాధ కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే మనం సృజించిన వాడు ఆయన కనుక. ఎవరు చెప్పుకోలేరని ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి. మీ బాధను విన్నవాడు ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు నీ బాధను వినడానికి. అందుకే ఇది ఈ యొక్క సందర్భం ఏం సూచిస్తుందంటే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, సముద్ర గర్భంలో నువ్వు ఇరుక్కుపోయినా, అందులో చేప కడుపులో ఉన్నా, నువ్వు ఒక ఫోన్ కాల్ అంటే నువ్వు ఒక ప్రార్థన దేవుడికి చేస్తే, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంటే దేవుడు వింటాడంట. ఇతర ప్రార్థనకు ఉండే శక్తి. ఈరోజు దేవుడితో మాట్లాడడం, మనుషులతో మాట్లాడతాం, హెల్ప్ 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 అని చెప్పి మనుషులు పిలుస్తాం. దేవుడితో మాట్లాడాలండి. ఫస్ట్ దేవుడితో మాట్లాడాలి, ప్రేర్ చేస్తూ ఉండాలి. ఆయన మనకు స్నేహితుడుగా, తండ్రిగా, తల్లిగా ఆయనేమండి మనకున్నాడు. మనుషులు ఎవరు ఈ లోకం వరకే ఉంటారు. చనిపోయిన తర్వాత మనుషులకి మనకి సంబంధాలు లేవు. నీకు తెలుసు, మా అమ్మగారు చనిపోయారు 2022. అంతవరకు అమ్మ మీద ఆధారపడ్డా. ఇంకా చనిపోయిన తర్వాత అమ్మ అనేటువంటి బంధం ఇంకా నాకు తెగిపోయింది ఈ లోకంలో. ఇంకంతే అయిపోయింది. ఇంకా
ఈ లోకంలో తన కోసం జీవించడానికి ఇచ్చినటువంటి తల్లి, తండ్రి, బాంధవం, భార్య, పిల్లలు, ఇది ఈ లోకం వరకే, ఆ లోకం వరకు కాదు. ఎన్ని తరాలైన మన తోడు నిత్యంగా ఉండేది ఆ దేవాది దేవుడు ఒక్కడే. ఎక్కడేముంది, పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ తెలుసు కదా. ప్రార్థనకు ఉండేటువంటి శక్తి చెప్తున్నాను నేను. ఎవరి ప్రార్థన అంటే ఏంటి? ఒక మనవి, ఒక మర. ఈ ప్రార్థన చాలా మందికి మనం అడుగుతుంటాం, చాలా మందికి లోకం సంబంధించిన అధికారులకు అడుగుతూ ఉంటాము. ప్రేయర్ అంటే ఒక రకంగా వాళ్ళకి మనం ప్రేయర్ చేస్తున్నాం, వినతి అందిస్తున్నాం. అదే మొర, అదే వినతి దేవాది దేవుడికి అందించట్లేదు చాలా మంది. ప్రేయర్ మీద ఆధారపడిన వాళ్ళు ఆత్మీయతలో ముందుకు వెళ్తారు. దేవుడితో ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి ఆత్మీయ జ్ఞానం వస్తుంది. దేవుడితో ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి ఆత్మ సంబంధమైన వరాలు వస్తాయి. దేవుడితో ఎక్కువగా మాట్లాడే వారికి ఆత్మ సంబంధమైన బలం వస్తుంది. దేవుడితో ఎక్కువ మాట్లాడే వారికి ఏమండి పవిత్రత వస్తుంది. నేను ఇందాక అన్నాను, ఏ మనిషితో, నేను ఒక సంగీత విద్వాంసుడితో మాట్లాడితే నాకు సంగీతం వస్తుంది. నేను లోకంలో చెడిపోయిన వాడితో ఎక్కువ మాట్లాడాను అనుకోండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది బైబిల్ అంటుంది. అది దుష్టుడు కనుక వాడితో నేను మాట్లాడుతుంటే వాడి యొక్క లక్షణాలు ఆటోమేటిక్ గా నాకు వచ్చేస్తుంటాయి. కరోనా వైరస్ ఎలా అయితే వచ్చేసిందో, దుష్టులతో మాట్లాడడానికి ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా నేను దుష్టుడిని అయిపోతా. ఒక మందు, సిగరెట్, ఒక దురలవాట్లు ఉన్నవాడితో నేను ఎక్కువగా మాట్లాడాను అనుకోండి, వాడివే వస్తాయి. ఒక మంచి జ్ఞానులతో మాట్లాడితే, దేవుడికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడాను అనుకోండి, అవే వస్తాయి. ఇంకా దేవుడితోనే మాట్లాడితే ఇంకా నీకేం వస్తాయండి? మనుషులతో మాట్లాడే కొన్ని అలవాట్లు మనం కొన్ని లక్షణాలు మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామే వాళ్ళ దగ్గర నుంచి. మరి దేవాది దేవుడితో మాట్లాడితే ఇంకేం వస్తాయి నీతో? దేవుడితో ప్రతి వ్యక్తి కూడా అటాచ్మెంట్ అవ్వాలండి. మనం ఎప్పుడు కూడా దేవుడితో అవ్వట్లేదు, మనుషులతో ఎక్కువ అయిపోతున్నాం, ఇంటరాక్ట్ అయిపోతున్నాం మనుషులతో. ఈరోజు చూడండి, ప్రార్థన మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడిని వెంటనే కాల్ చేయాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో చెప్పాలి. అలాగే ఇక మనం ప్రార్థన అనేది ఏ విషయంలో ఇంకా చేయాలంటే, ఈరోజు దేవుడిచ్చినటువంటి పంట, భూమి మీద ఆయనకి ఇస్తున్నటువంటి పంటని మనం తినేస్తున్నాం, తేరగా తినేస్తున్నాం. అసలు ఈ పంట ఎలా వచ్చింది? రైతు దున్నితే వచ్చింది అనుకుంటున్నాం మనం. లోకంలో ఎలా ఉంటారు? రైతు బాగా దున్నుతాడు, పంట పండిస్తాడు, అది నిజమే, అది ఫిజికల్ గా, భౌతికంగా. మరి ఆ రైతు దున్నితే ఎందుకు పండాలి? అది ఆ రైతు అక్కడ దున్ని పంట పొలం వేస్తే అది ఎందుకు మొలవాలి? ఆ రైతేనా సూర్యరశ్మిని పంపిస్తున్నాడు? ఆ రైతేనా భూమిలో దానికి ఆహారాన్ని పంపిస్తున్నాడు? ఆ పోషక విలువను పంపిస్తుంది రైతా? కాదండి. రైతు వరకు రైతన్న అనుకుని చాలా మంది మన యొక్క ఎక్కువ రైతన్నను ఏమంటారంటే హైలైట్ చేస్తుంది ఈ లోకం. మనం తప్పు పట్టం, కానీ ఆ రైతుకి ఇచ్చేది ఎవరు? పరలోకంలో ఉండేటువంటి పరలోకపు తండ్రి. ఆయన మనకు పంటిస్తుంటే ఈరోజు రైతన్నకి థ్యాంక్స్ అంటున్నారు చాలా మంది. రైతు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేనైనా మా ఇంటి దగ్గర పొలం దున్నితే మొక్కలు వస్తాయి, దేవుని చిత్తం అయితే, లేదంటే లేదు, పంట వస్తుంది, లేదు. అలాగని వాళ్ళ మన తప్పు చేయట్లేదు. కానీ దానికంటే ముందు అది నీకు రావాలి, ఆ పంట పండాలి అంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? వాన రావాలి, రైతు కురిపిస్తున్నాడా? ఎండ రావాలి, రైతు కురిపిస్తున్నాడా? కాదు కదండి. అసలు మెయిన్ క్యాండిడేట్ ఎవరు? దేవుడు. ఈరోజు మనం ఆహారం తింటున్నామంటే, ఈరోజు 4,000 మన నోట్లోకి వెళ్తున్నాయంటే, మన శరీరాన్ని బతికించుకోవడానికి వెళ్తున్నాయంటే కారకుడైనటువంటి మన దేవాది దేవుని తలుచుకుంటున్నామా? ఈరోజు ఆహారం తింటున్నప్పుడు ఎవరు కూడా ప్రార్థన చేయరు, తినేయడమే. బైబిల్ చెప్తుంది చూడండి, ప్రార్థన మళ్ళీ ఇప్పుడు చేయాలి. కీర్తన గ్రంథం 14:4 చదవండి, తొందరగా చదవాలి. కీర్తన గ్రంథం 14:4. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీ తెలివిలేదా? పాపము చేయు వారు బహుగా భయపడుదురు. చాలు. ఇక్కడ చూడండి,
మనకు కావాల్సిన సందర్భం తీసుకుంటాం. ఇది వేరే సందర్భం చెప్తుంది, కానీ ఇక్కడ మనకు కావాల్సిన సందర్భం ఏమొచ్చిందంటే, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగేవాడు మింగునట్టు నా ప్రజలు మింగుచు పాపము చేయవారందరికీ తెలివిలేదా? మనం ఎప్పుడు కూడా ఆహారం మింగుతున్నామంటే దాని కారణము దేవుని వల్ల. దేవునికి ప్రార్థన చేసి, తండ్రి నాకు మంచి ఆహారం ఇచ్చి, అది ఏ ఆహారమైనా, చిన్న ఆహారమైనా, గంజైనా అది నేను బతికిస్తుంది కదా. చికెన్ ముక్కలే, మటన్ ముక్కలే కాదు, ఇదేనా బతికిస్తుంది కదా. ఇది నాకు ఇచ్చినందుకు. ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది రోడ్ల మీద ఉంటున్నారు, ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్ల మీద చాలా మంది చూడండి ఎలా ఉంటారు ఆహారం కోసం. ఈ ఆహారం నీకు దొరుకుతుంది. అప్పుడు నువ్వు దేవుడు ప్రార్థన చేసి నువ్వు కృతజ్ఞత చెల్లించి ఆహారం మింగు. ఇంకొక వచనం దీనికి రిఫరెన్స్ చూపిస్తాను. 53వ అధ్యాయం 4వ వచనం కీర్తన గ్రంథం. త్వరగా ముగించేస్తాను. 53వ అధ్యాయం 4వ వచనం. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. చూడండి, సందర్భం ఇది వేరే కావచ్చు, కానీ మనకు కావలసినటువంటి అంశం దొరికింది. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, మనం ఆహారం తినేటప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి అని చెప్తుంది బైబిల్. చాలా మంది నేను చూసేవాడిని చిన్నప్పుడు, చాలా మంది ప్రార్థన చేసేవారు. ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అనుకున్నాడు వాక్యం తెలియనప్పుడు. ఎంతసేపు ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు? సేవకులకు తెలియదా? తెలుసు. మనం ఏదైతే అనుకుంటాం ఏమండి, ఇప్పుడు ఉండేటువంటి ఎవరు వినరు కదండి. మనం చెప్పాను, వినే శక్తి కోసం చెప్పాను. దేవునికి ప్రార్థించి, అది చిన్న ఆహారమైనా పెద్ద ఆహారమైనా సరే, దేవా నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు, ఈ ఆహారం తింటున్నానంటే అది నీ కోసం బ్రతకడానికి అని చెప్పండి. ఈరోజు మనం తింటున్న ఆహారం ఆయన కోసం బ్రతకడానికి అండి, మన కోసం ఈ భూమి మీద బతికేయడానికి కాదు. ఇప్పుడు బతికిన ఎంతకాలం ఉంటావు? రేపో మాపో చచ్చిపోవాలి. దేవుని ఆహారం ఎందుకు తినాలంటే, ఆహారం దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన కోసం బ్రతకడానికి, ఆయన కోసం జీవించడానికి నువ్వు ఆహారం మింగాలి. లోకంలో మింగే వాళ్ళు ఎందుకు మింగుతున్నారో వాళ్ళకి తెలియదు, కానీ మనకంటూ ఒక అర్థం ఉంది. దేవుడు ఎందుకు ఆహారం ఇస్తున్నాడంటే ఆహారం తన కోసం బ్రతకడానికి. ఇంకా ప్రేయర్స్, ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం ప్రార్థన దేవుడికి చేయాలి. ఇంకా ఆహారం తినేటప్పుడు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ దేవునికి చిన్న ప్రార్థన చేసి ఆహారం తినండి. తప్పే ఉంది? తినరు. అలా తినవుగా మనం. ఏ ఆహారమైనా కావచ్చు, మన దగ్గరకు వచ్చే దేవుడికి ప్రార్థన చేయండి. ఫస్ట్ దేవుడు చెప్పండి, దేవా ఇదిగో ఈ ఆహారం ఏమో కొన్ని క్రిమి సంబంధించినవి ఏమైనా ఉన్నాయేమో, నీ నామంలో నేను తింటున్నాను అంతేనండి. అప్పుడు జబ్బులు రావు, ఏమి రావు. దేవుడితో చెప్తే ఆయన చూసుకుంటాడు. నా బిడ్డ ఆహారం తింటున్నాడు నా కోసం బ్రతకడానికి. ఏమండి, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 42, ఎన్నో అధ్యాయాలు, ఎన్నో వచనాలు ఉన్నాయండి. టైం సరిపోదు చెప్పడానికి. ప్రార్థన మనం ఎందుకు చేయాలి? అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనపడాలి. ఈరోజు ఒక రోజు మన జీవితంలో గడుస్తుందంటే ఏమనుకుంటున్నారు తెలుసా మీరు అందరూ? మన అసలు దీనికి కారణం ఎవరు తెలుసా? ఈరోజు ఎంత అండి డేటు? సెప్టెంబర్ 2. సెప్టెంబర్లు వస్తూనే పోతూనే ఉంటాయి, నెంబర్లు మారుతూనే ఉంటాయి, సంవత్సరాల నెంబర్లే మారుతుంటాయి. అవి ఎందుకు మారుతున్నాయి తెలుసా? దేవుని కోసం నువ్వు జీవించడానికి, ఒకవేళ నువ్వు సరిగ్గా లేకపోతే మారడానికి అవకాశం అది. ఇంకా చచ్చిపోయినోడికి మారడానికి అవకాశం ఉండదండి. ఎప్పుడైనా మీరు ఫిక్స్ చేసేసుకోండి, చనిపోయిన తర్వాత ఇంకా ఎవరికి ఛాన్స్ ఉండదు. బతికున్న కొన ఊపిరి వరకు కూడా నీకు రక్షణ వెంటాడుతుంది. అది నువ్వు తృణీకరిస్తే, ఆయన కృపను తృణీకరిస్తే కనుక తర్వాత మనం ఏం చేయలేం. ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే మనకి ఇంక ఎవ్వరు ఏం చేయలేం. దేవుడు కూడా మరణం తర్వాత ఇంకా మిగతా వ్యక్తికి సైలెంట్ అయిపోయాడు దేవుడు. బైబిల్ ఎక్కడా చెప్పలేదు మరణం తర్వాత మళ్ళా మారవచ్చు, మళ్ళా మనకు ఛాన్స్ ఉంటుంది. అసలు ఎక్కడ బైబిల్లో ఉండదు.
నీ కొన ఊపిరి వరకు, నీ తుది శ్వాస వరకు ఆయన యొక్క ప్రేమ నిన్ను వెంటాడుతుంటది. ఇక్కడ చూడండి, పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడు. ఇక్కడ చూడండి, నా జీవదాత అయినటువంటి దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటది. ఈరోజు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, ప్రయాణాలు కావచ్చు, ఏమంటే రాత్రి మనం పడుకుంటున్నాం, ఉదయం లేస్తున్నాం, ఇది ఎవరి వలన జరుగుతుంది? ఎవరి వల్ల? ఇది మన స్వశక్తి వల్ల జరుగుతుందా? మన వల్ల నేను మంచి జిమ్ చేస్తున్నాను, మంచి కండలు తిరిగాను, మంచి పౌష్టిక ఆహారం తింటున్నాను కాదు. ఎంత నువ్వు పౌష్టికాహారం తిన్నా ఏదో రోజున మట్టిలో పడుకోక తప్పదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క ప్రార్థనతో రాత్రి పడుకో, క్షేమంగా ఉంటాం. ఉదయం కూడా దేవుడు మనం లేచిన తర్వాత, దేవా నీకే స్తోత్రం, నాకు మంచి నిద్ర ఇచ్చావు, మంచి కళలు, నీకోసమైన దర్శనాలు, కళలు నాకు అందించావు. ఇక్కడేముంది? నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నువ్వు చేసే ప్రేరే నిన్ను అక్కడ వరకు క్షేమంగా తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ఇంకెక్కడ వెళ్ళినా, నువ్వు ఏ పని మీద నువ్వు వెళ్తున్నావో అది నువ్వు దేవుడికి పెట్టిన రిక్వెస్ట్, మొర్ర, దేవా నేను ఒక చోటుకు వెళ్తున్నాను, ఈ కార్యం అంతా సఫలపరచు, నేను ఒక సువార్తకి వెళ్తున్నాను, నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను, నేను వచ్చినంత వరకు నాకు నీ ప్రార్థన, నీ సన్నిధి నాకు తోడై ఉండాలి అని ఒక మాట చెప్పండి. ఏదో విస్తరించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మాట దేవుడికి చెప్పండి చాలు. ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తేనేనండి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. మనుషులకు కానీ ఇచ్చారనుకోండి, దేవుడికి అవమానం చేసినట్టు అవుతుంది, చాలా అవమానం చేసినట్టు అవుతుంది. మన దేవుని మనమే అవమానపరుస్తున్నాం, మన దేవుని మనమే అవమానపరుస్తున్నాం. ఇప్పుడు లోపల ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోటోలకు దండ పెట్టుకుంటారు, వాళ్ళ విగ్రహాలకు. అది కూడా మనకు ఉండట్లేదు. అంటే మనం విగ్రహానికి దండం పెట్టమని అనట్లేదు, కానీ పరలోకంలో ఉన్న దేవుడికి వినిపిస్తే చాలు ఒక మొర. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ప్రేయర్ చేస్తాను, మా నాన్నగారికి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి బయలుదేరుతాడు. మాకు అది నేర్పాడు మా నాన్న. ప్రార్థన చేసి మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు మా నాన్నగారు ప్రార్థన చేస్తారు. నేను కూడా చేసేవాడు కాదు. ప్రార్థన చేసి, తండ్రి దేవుడితో మాట్లాడి పడుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. లేచిన తర్వాత మళ్ళా దేవుడితోనే మంచి నిద్రనిచ్చి ఈ రోజంతా తండ్రి అని దేవుడితో మాట్లాడండి. దానికి ఉండే శక్తి చూశారు కదా. ఈ రోజు దేవుని సెలవు లేక ఎవడు ఆహారం మింగలేడు, దేవుని సెలవు లేక ఎవడు కూడా తినలేడు. ప్రతి ఒక్కరికి ఏంటిది? అందరికి, కొంతమందికైనా ప్రేయరు, అందరికీ ఇది అప్లై అవుతుంది. తనను నమ్మే వారందరికీ. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చదవండి తొందరగా. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం తొందరగా. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అదిగో చూసారా ఎంత క్లారిటీగా బైబిల్ చెప్తుంది. దేవుని ఇప్పుడు దేవుని ఇతనేం పిలిచాడు? మళ్ళా ప్రార్థన ఆలకించువాడా. ఈ లోకంలో నువ్వు వాళ్ళ ఆలికి పెట్టుకుంటావు, వీళ్ళకి లెటర్ పెట్టుకుంటావు, ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని పెట్టుకుంటావు. వాళ్ళు ఆలకించరు. వాళ్ళకి బోలు మనకంట మంచి ధనవంతులు వాళ్ళందరూ వచ్చారనుకోండి, నీ రిక్వెస్ట్ పక్కన పెట్టేస్తాడు, నీ నివేదిక పక్కన పెట్టేస్తాడు వాడు. ఎందుకంటే వాడు ప్రార్థన ఆలకించేవాడు, మనమని ఆలకించేవాడు కాదు, లోకంలో ఉండేవాడు. ఈ లోకంలో ఉండే అధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రాసెస్, ఏదైనా మనం సబ్మిట్ చేసాం, ఒక నివేదికని సబ్మిట్ చేసాం అనుకోండి, ఒక రిపోర్ట్ ని ఇలాగాని చెప్పేసి వాళ్ళు ఎన్ని రోజులకో యాక్సెప్ట్ చేస్తారు. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు, రిజెక్ట్ అవుతుంది. కానీ మన దేవుడికి ఏం చేశారా? ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడా. అసలు మీరు ఎప్పుడు యేసయ్య, యెహోవా ఇవే మాట్లాడతారు కానీ ఇంకేం ఉండవా బైబిల్లో దేవుడికి? బైబిల్లో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం అని బైబిల్లో ఉంటుంది. ఆయన గుణాలను మనం పొగడాలండి. నువ్వు పాట పాడినా ఆయన గుణాలను పొగడాలి, ప్రార్థన చేసినా ఆయన గుణాలను. ఒకసారి ప్రేయర్ చేసే ముందు సర్వోన్నతుడా, మహోన్నతుడా, భయంకరుడా, అతి పరిశుద్ధుడా, అనంతుడా, సృష్టికర్త, తండ్రి, ఇలాంటివన్నీ చెప్పి అప్పుడు ఆయన్ని మనవడు.
పరలోకంలో ఉన్న తండ్రి పర్వాలేదు, కానీ తర్వాత ఎన్నో దేవుడికి ఎన్ని పేర్లు. నేను ఒక పాట పాడాను, అది మన సహోదరు రవిసూరి ఒకరికే తెలుసు, చాలా మందికి తెలియదు. దేవుని సంబంధించినటువంటి మహా పేర్లన్నీ కలిపి ఒక పాట పాడానండి. చాలా అంటే అది ఏమంటారు, అది తొందరలో రిలీజ్ చేస్తాను యూట్యూబ్ లోని. దాన్ని ఎవరు వీడియో చేయలేకపోతున్నారు, అంత సంస్కృత పదాలతో ఉంటది అది. దేవుడు ఎలా అయితే ఉన్నాడో, ఆది అంతం లేనివాడు ఎలా అయితే ఉన్నాడో అని ఆ పాటలు నేను పాడాను. కనుక దేవుడికి ప్రార్థన ఆలకించువాడా, ఇదంతా ఆయన పేర్లు. అంటే ఇంకొకడెవడో ఆలకించడు అని అర్థం అనమాట, ఈయన తప్ప. సర్వ శరీరులు నీ ఎందుకు వచ్చేది చూసారా, ప్రతి ఒక్కడు దేవుడి దగ్గర రాక తప్పదు, ఎవరైనా దేవుడి దగ్గర రావాలి. మళ్ళా ఇంకొకటి, ఈ ప్రేయర్స్ ఏ విషయాల్లో మనం చెయ్యాలి అనేటువంటి విషయం అంటే చాలా ఉంటాయి, కొన్ని చెప్తున్నాను నేను, కొన్ని చెప్తున్నాను ఇంపార్టెంట్. ఈ రోజు నాకు ఎవరు లేరు, నేను అనాథనైపోయాను, ఎవరు నా బాధ పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ వదిలి వెళ్ళిపోయారు అని నువ్వు బాధపడుతున్నావా? నీ బాధని అర్థం చేసుకునేటువంటి వ్యక్తి అగో పరలోకములో అక్కడ ఆలయంలో కూర్చున్నాడు. ఇక్కడ ఈ మనుషులు వినరు, పేదవాళ్ళ దగ్గర రక్తం పిండేస్తారండి. బైబిల్లోని పేదవాళ్ళని ఏం చేసినా దేవుడు ఒప్పుకోడు తెలుసా. ఎవడైతే చేశాడో ఆడికి మామూలుగా శిక్ష అయ్యాడు దేవుడు. ఎవరి ప్రార్థన ఎక్కువ వింటాడో ఎప్పుడు కూడా పేదవాళ్ళని బాధ పెట్టకండి, మనకంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళు బాధ పెట్టకండి. వాడు గనక దేవుడికి రిపోర్ట్ చేశాడా మన పని అంతే ఇంకా. ఎందుకంటే ఒకసారి చూడండి, బైబిల్ చెప్తుంది 102వ కీర్తన 17వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఆ మాట. 102వ కీర్తన 17వ అధ్యాయం, తొందరగా అయిపోతుంది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఎలా ఉంది చూసారా, దిక్కులేనోళ్ళు ఎవడో, వీడు దిక్కులేనోడు కదా, వీడిని మనం మోసం చేయొచ్చు, వీడికి దగా చెయ్యొచ్చు, వీడు అమాయకుడు కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడు దేవుడు సృష్టించిన ఒక మనిషి అని తెలుసుకో. ఆయన గనక అతన్ని మనం బాధ పెట్టామనుకోండి, మనం ఉన్నత పొజిషన్ లో ఉన్నాను కదా పొగరు చూపించకూడదు, మనము అంతే. మనకు ఉన్నత స్థానంలో దేవుడు పెట్టాడు అంటే దేవుని స్తోత్రం, లేదా దేవునికి స్తోత్రం అంతే. ఆయన బతికున్నానా అది చాలు నాకు భూమి మీద. ఏమంటున్నాడు, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపకానుందంటే అసలు వాళ్ళు కాల్ చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంట వెంటనే. వారి ప్రార్థన వైపే తిరిగి ఉన్నాడంట, వాళ్ళ వైపే ఫస్ట్ ప్రయారిటీ అంట దేవుడు ఇచ్చేది. వాళ్ళు కనుక ఈరోజు చూడండి, ఈ కేసులు, ఈ చట్టాలు, ఈ లోకంలో చాలా మంది అమాయకుల్ని ఎంత డబ్బుతో విసిగించేసి రక్తం పీల్చేస్తుంటారండి. ఈ లాయర్లు అంటోళ్ళు, ఈ పోలీసులు అంటోళ్ళు. నేను అనుభవించాను అవన్నీ కూడా, మళ్ళీ మా ఫ్యామిలీతో చాలా మంది అనుభవించారు అవన్నీ కూడా. ఎంత డబ్బు తినేస్తారంటే మన దగ్గర ఏదైనా సరే, సార్ ఇది సార్ చేయండి సార్ మాట్లాడండి సార్ అంటే, అబ్బే ఆడు లేట్ చేస్తుంటాడు. ఎందుకు లేట్ చేస్తాడంటే ఇంకా డబ్బు ఇస్తారానికి, మన దగ్గర డబ్బులు లేవు. వాడు చెయ్యడు, కేసు వాదించడు. అప్పుడు మనకి ఎంత నరకం ఉంటుంది తెలుసండి, ఎంత వేదన ఉంటుంది తెలుసండి. కానీ ఆ టైంలో ఈ జడ్జి, ఈ లోక సంబంధించిన న్యాయాధిపతి నాకు న్యాయం చేయకపోయినా పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, అందరికీ ఆయనే. ఇప్పుడు కూర్చున్న జడ్జిలు కూడా మన పక్కన నించుంటారు ఆయన ముందు రేపు పొద్దున. అంటే ఏంటి, తీర్పు రోజున. మీరు ఎప్పుడు దేవుణ్ణి హైలైట్ చేయండి, ఎవడు లోకంలో ఉండేవాడు ఎవడు కూడా కాదండి, దేవుడు మాత్రమే. ఆయనే న్యాయాధిపతి. ఆయనకు ప్రార్థన చేస్తే అంట మనకు ఏ పరిస్థితి అయితే వెంటనే మన ప్రార్థన వైపు తిరిగేస్తాడంట. అంటే దీన్ని బట్టి ఏముంది, మనకు ఎవరు లేరు అనుకోకండి, దేవుడితో మనతో ఉన్నాడు అని ధైర్యం ఈ వాక్యం. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను, ప్రార్థన చేసేటప్పుడు డౌట్ఫుల్ గా చేయకండి. బైబిల్ చెప్తుంది ఎప్పుడైనా ప్రేయర్ చేసేటప్పుడు డౌట్ గా మాట్లాడండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కొంతమంది ఏదైనా అడిగారు అనుకోండి, ఇది నువ్వు చెయ్యగలవా అన్నాడు అనుకో, నేను చెయ్యగలను, కానీ వాడు ఇంకా చెయ్యగలవా అన్నాడు అనుకో, నాకు ఎలా ఉంటుంది తెలుసా, అంటే వీడికి నా మీద నమ్మకం లేదనమాట. నమ్మకం లేకపోతే వద్దులే బ్రదర్ అంటాను. ఇది ఎవరైనా అంటారు, బ్రదర్ చేయగలరా, పాడగలరా మీరు సాంగ్ అన్నారు అనుకో,
మీకు ఎవరైతే పాడగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడించుకోండి అంటాను. నమ్మితే ఇవ్వు, లేకపోతే లేదు. నమ్ము, నేను అది చెప్తాను. నాకే అలాగ ఉన్నప్పుడు మీకు కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా మీరు ఎన్నో ఒక దాంట్లో ప్రొఫెషనల్ గా ఉన్నారు. ఆ ప్రొఫెషన్ గురించి ఎవడైనా సరే ఇది చేయగలరా, నిజంగా చేయగలవా అని 2-3 సార్లు అడుగుతున్నాడు అనుకోండి, మనకి ఎంత విసుగు వస్తుంది చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే మనకే అలా ఉంటే దేవాది దేవుడికి, ఆయన ఉన్నవాడు, ప్రతిదీ సృష్టించిన వాడు, సర్వశక్తివంతుడైన దేవుడి దగ్గరికి వచ్చి అవుతాదా అవదా, నేను ఇలా ప్రేయర్ చేస్తాను అవుతాదా అవదా అనే డౌట్ఫుల్ తో చేస్తున్నారు చాలా మంది ప్రేయర్. ఇలాంటి ప్రార్థన అయితే దేవుడు అసలు చెయ్యడు. నువ్వు ప్రార్థించినా వేస్టే. పూర్తిగా డిపెండ్ అయిపో, గుడ్డిగా అయిపో. దేవుడికి పర్లేదు. మనం మనుషులు గుడ్డిగా నమ్మేస్తాం కానీ దేవుడు నమ్మం. ఎందుకు తెలుసా? దేవుని బ్లైండ్ గా నమ్మేసేది తప్పేం లేదు. బైబిల్ వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. త్వరగా 10 నిమిషాలు ముగించేయాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అదిగో చెప్తుందా దేవుని వాక్యం. చదవాలండి ప్రతి ఒక్కరు, చదివితేనే కదా ఆయనతో దేవునికి ప్రార్థన చేయటం ఎంత ఇంపార్టెంటో. ప్రార్థన ద్వారా దేవుడు నీకు మాట్లాడతాడు. ఎలా మాట్లాడు? కొంతమంది వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాటలే కదా బైబిల్లో అన్ని కూడా, ఆయన మాటలే. ఆయన మనస్సు, ఆయన అంతరంగం, ఇదంతా కూడా ఆయన శక్తి. ఇదంతా ఆయన శక్తి. నేను ఎలాంటి శక్తివంతున్నో, నేను మీకు ఎలాంటి ఇవ్వగలనో రాయించేశాడు బైబిల్లో తన భక్తుల ద్వారా. ఏముంది? మీరు ప్రార్థన చేసేటప్పుడు అంటే వేటిని అడుగుతున్నారో అది కూడా మంచివై ఉండాలి, చెడు కోసం కాదు. అడిగే విధానం కూడా మంచివై ఉండాలి. ఒక మంచి విషయం మీరు ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది దొరుకుతాయి అని నమ్మేసేయాలంట. అలా నమ్మితే మీరు వాటన్నింటినీ పొందేస్తారు. ఎంత ఉందండి, ఇంత విశ్వాసం ఉంటుందా మనకి? ఉండాలి. అదే చెప్తుంది. ఇది స్వయాన యేసు ప్రభువు వారు చెప్తున్న మాట. ఇది నమ్మండి, నమ్మిన ఎడల నా మహిమ చూతువు అంటాడు దేవుడు బైబిల్. నమ్మమంటున్నాడు. మనుషులు నమ్మేస్తున్నాం ఎంతమంది. నేను చాలా మందికి డబ్బులు, రవిసూరి ఉంటాడు మనోడు, నేను ఎలా డబ్బులు పోగొట్టుకున్నాం మనుషులు నమ్మి. వాళ్ళు ఏదో చేసేస్తారేమో అని చెప్పి ఒక్కడు ఏం చేయలేదు, మోసం చేసి వెళ్ళిపోయారు మమ్మల్ని. కానీ దేవుడు అంటున్నాడు, అందరినీ నమ్ముతున్నావురా, నన్ను ఎందుకు నమ్మట్లేదు? దేవుణ్ణి నమ్మితే ఈ కార్యం సఫలమవుతుంది. నమ్ముతున్నావు, వాడుకుంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు డౌట్ఫుల్ గా చేయకండి అని చెప్పడానికి ఈ ఒక వాక్యం మీకు తెలియజేస్తుంది. ఇంకొకటి చూద్దాం. ఇంకా దేనికోసం అంటే మనం పాపాన్ని జయించలేకపోతున్నాం. ఓకేనా? పాపాన్ని ఒక వ్యసనం నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. దీనికి కూడా ఎవరికి చెప్పాలి? మనం మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు? మేడ్ బై గాడ్. ఒక వస్తువు మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది, కానీ మనిషి మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు తెలుసా? మేడ్ బై గాడ్. ఎందుకంటే ఆ గాడ్ అని చెప్పడానికి మనకి పేరు రాయాల్సిన అవసరం లేదు. మన పోలికే ఆయనదే. మన పోలిక బట్టి ఇప్పుడు మన బైబిల్ అంటది, మీరందరూ నా పోలిక. దేవుడికి కళ్ళు, ముక్కు, చెవులు ఎలా స్టాండ్ గా ఉంటాడో అదే మనుషులు. మనం మిగతా మూగ జీవాల్లో మనం లేము. వాళ్ళకి వేరే ఉన్నాయి, వాటికి వేరే అవయవాలు. మనం చూస్తే ఎలా ఉంటామో ఈ రూపమే దేవుడు మనం తయారు చేశాడు అనడానికి చక్కని రుజువు అని చెప్పచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదవడం. త్వరగా చాలా తొందరగా చదవాలి. మీరు శోధనలో ప్రవేశకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలు. ఇక్కడ ఏం చెప్తుందంటే, చాలా శోధనలు వచ్చేస్తున్నాయి బ్రదర్, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బ్రదర్ అంటారు చాలా మంది. నీకు బైబిల్ చెప్తే ఆల్రెడీ బైబిల్లో రాయించబడింది. ఏం రాయబడింది? మీరు శోధనలో ప్రవేశించక ఉండునట్లు, అంటే మీరు అందులోకి వెళ్ళకూడదంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా అంటే నిద్రపోవటం అనేది, నిద్రపోకుండా ఉండండి అని కాదండి. చాలా మంది తప్పుగా అక్షరాలతో చాలా మంది సిద్ధాంతాలు తయారు చేసేసారు. ఈరోజు అక్షరం చంపేస్తుందని వాక్యం చెప్తుంది. ఆత్మ జ్ఞానంతో చదవాలి. మెలకువగా అంటే
ప్రతిరోజు మర్చిపోవద్దు అని అర్థం. దాని అర్థం అంటే మెలకువగానే అక్షరాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అంటే నిద్రపోకూడదేమో అనుకుంటారు చాలా మంది. నిద్రపోతే చచ్చిపోతాం, నిద్రపోకపోతే. బాడీకి నిద్ర అవసరం. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు శోధనలో వెళ్ళకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. అంటే ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండండి. అప్పుడు ఈ లోకంలో ఉండే శోధనలు తట్టుకోగలవు. దాని దగ్గరికి అవి నీకు దగ్గరికి రాకుండా ఉంటది. అంటే జస్ట్ ప్రే టు గాడ్ అంతే. ఇంకోటి, ఇవన్నీ చెప్తున్నాను. బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆహారం మింగినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, ఉదయం లేచినప్పుడు, ప్రయాణం వెళ్ళినప్పుడు, ఇవన్నీ కూడా దేవుడికి మనం సబ్మిట్ చేయాలి. నమ్మాలి. నమ్మి మనం అడిగింది కూడా దేవా నువ్వు చేస్తావు. ఎస్, దేవుడు చేస్తాడు. మన వల్ల సాధ్యపడదు, దేవుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మనం కేవలం మనం ఎంతండి శరీరం ఆయన సృష్టించిన సృష్టం. మనం కదిలించేది, కదిపేది, నడిపించేది మొత్తం ఆయనే. మనలో ఏదో ఈరోజు చాలా మంది సెల్ఫ్ గా వెళ్తున్నారు దేవుడి విషయం. దేవుడు చెబుతున్న బోధ ఒకటి, వీళ్ళు చేస్తున్న బోధ ఒకటి. తన ఇష్టానుసారంగా బోధలు చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఆచార సాంప్రదాయాల్లో వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. నేను చాలా మందిని చూశానండి. నేను సాంగ్స్ పాడుతుంటాను కదా, చాలా మంది దగ్గర పాడాను. సాంగ్స్ పాడితే అందరి మినిస్ట్రీ నేను చూసా. నాకు తెలియజేశాడు దేవుడు. కొంతమందిని చూస్తే ఎలా ఉండకూడదని నేర్పించాడు, కొంతమంది దగ్గర ఉంటే ఎలా ఉండాలో నేర్పించాడు. ఇవన్నీ తెలుసుకుంటాం ఒక వ్యక్తి ద్వారా. మనం ఎలా ఉండకూడదని తెలుస్తుంది, ఎలా ఉండాలనేది కూడా తెలుస్తుంది. ఈరోజు చాలా మంది వ్యసనాలు బారి పడిపోతున్నారు. చాలా మంది తాగుడు, వ్యభిచారం, ఇవన్నీ వదలవు. ఎందుకంటే దానిపైన అధికారంగా దెయ్యాలు ఉంటాయి, సైతాన్లు ఉంటాయి. మీ అందరికీ తెలియదు, సాతాను గడికి పెద్ద ప్రభుత్వం ఉందండి. ప్రతి దానికి ఒక తాగుడికి ఒక దెయ్యం ఉంటది, ఒక కామానికి ఒక దెయ్యం ఉంటది, వ్యభిచారానికి ఒక దెయ్యం ఉంటది, ఒక దొంగతనానికి దెయ్యం ఉంటది. అది మన నీ చేత వదలనివ్వదు. ఇవన్నీ వదలాలంటే దీన్ని కూడా ప్రార్థన చేయాలని బైబిల్లో చెప్తుంది. అది మార్కు సువార్త 9వ అధ్యాయం 27, 28, 29 ఉంటది. వీరైతే రాసుకోండి, ఇప్పుడు టైం లేదు. ఒక దెయ్యం వదలాలంటే అది ప్రార్థన వల్ల. అది ఎలాంటి ప్రార్థన అంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలంట. అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన చేయాలి. మళ్ళా ఇంకొకటి, మనం ఎవరితోనైనా సరే మనకి విభేదం వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా వీడు నాకు ఎందుకు అనుకోకండి. విరోధం మనం ఎవరితోనూ పెట్టుకోవద్దు. లైఫ్ లో ఎవరితోనూ పెట్టుకోకూడదు. ఒకవేళ నువ్వు మంచి మార్గంలో పెడతా, వాడి విరోధం వెళ్ళిపోనే కానీ నువ్వు మాత్రం ఆడి మీద విరోధం పెట్టుకోకూడదు, అతని మీద విరోధం పెట్టుకోవద్దు. అలాంటప్పుడు కూడా మనం దేవుడికి ప్రార్థన చేయాలంట. మత్తయి సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం 25 ఉంటది ఆ వచనం. మీరు ఒకని మీద విరోధమైనను కలిగిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించండి. దేవా అతను క్షమించండి, దేవా ఆ పర్సన్ క్షమించండి, నాకు విరోధం అయ్యాడు, అతను క్షమించండి. ఎందుకు అతన్ని క్షమించావంటే నువ్వు దేవుని సేవలో వెళ్తున్నావు, వాడు దేవుని సేవలో వెళ్ళట్లేదు, నేను అపార్థం చేసుకున్నాడు, అతను క్షమించేసేయండి. ఈరోజు మార్కు సువార్త 13వ అధ్యాయం 32, 33 వచనాల్లో దేవుడు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు తెలిసే, దేవుని రాకడ త్వరలో రాబోతుంది, దానికోసం కూడా ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తుంది. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందులి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇందుకోసమే పెడతానండి మంగళవారం మీటింగ్స్. నేను బైబిల్ చెప్పేసింది, ఆ రోజు ఎప్పుడు వస్తాదో మీకు తెలియదు. ఇదేంటంటే యేసు ప్రభు సంఘ రాకడ. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండండి. మళ్ళీ ఇక్కడ వచ్చింది, మెలకువగా ఉండాలంటే అలాగా పడుకోవద్దని కాదు దీని అర్థం. అంటే ప్రతిరోజు దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అని అర్థం. దాని అర్థం ఏమంటాడు? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఏ కాలము? ఆ దినం అంటే దేవుని రాకడ దినం. బైబిల్లో అప్పుడే ఇది ఇప్పుడు మార్కు 1వ శతాబ్దంలోనే చెప్పబడినటువంటి మాట ఇప్పటికీ అందరికీ అర్థం కావట్లేదు. ఇంకా యథేచ్ఛగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సంపాదన సందర్లో మూలిగిపోయారు అందరూ. దేవుడు లేదు. సంపాదించండి దేవుడు కొరకు,
పెళ్లి చేసుకో దేవుడి కొరకు, ఉద్యోగం చేయి దేవుడి కొరకు, ఏదైనా ఒక కార్యం చేయండి దేవుడి కొరకై ఉండాలి. దేవుడి కొరకు కాకుండా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఫ్యామిలీ కోసం అయి ఉందనుకోండి, అంతే ఇంక మన పని. ఏదో రోజు మరణం వచ్చేస్తుంది, ఆ దేవుడి ముందు నించుంటావు, ఏం చేసావరా నా కోసం అని దేవుడు అడిగితే మాట ఉండదు అక్కడ మనకి. ఇక్కడే మనం మాట్లాడలేకపోతున్నాం. ఆయన ఎదుట నించునే ధైర్యం ఉంటుంది ఎవరికైనా? ఆ దినమును గురించి అంటే దేవుడు రాకడ వస్తుంది, దానికోసం దేవా నేను నమ్మకంగా ఉండాలి, నా జీవితంలో ఎక్కడ తొట్టిల్లిపోకూడదు, ఎక్కడ పాపం చేయకూడదు, శోధన తట్టుకునే శక్తి నాకు ఇవన్నీ దేవుడితో అడుగుతూ ఉండాలంట. ప్రతిది ఇది దేని వల్ల అంటే ఆయనతో సంభాషిస్తుంటేనే ఇవన్నీ మనకు వస్తాయంటే, అది ప్రేయర్ చేస్తుంటేనే వస్తుంది. అందుకే ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి జాగ్రత్త పడండి అని ఉంది అక్కడ 33వ వచనంలో. జాగ్రత్త పడండి అంటే జాగ్రత్త అని ఎక్కడ చెప్తుంటాము? ఎక్కడైతే ప్రమాదం ఉందో అక్కడే జాగ్రత్త అని చెప్తాం. కానీ ఇక్కడ జాగ్రత్త పడండి అని దేవుడు బైబిల్లో చెప్తాడంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామని మనం ఒకసారి ఆలోచించండి. లోకంలో రోజు 24 గంటలు దేనిలో గడిచిపోతుంది? లోకపు ముచ్చట్లలోన, లోకపు వార్తల్లోన, లోకపు సినిమాల్లోన, లోకపు ఎంటర్టైన్మెంట్ లోన, లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకునే విషయంలోన. ఈరోజు చాలా మంది జీవన వ్యాపారంలో చిక్కుపోతున్నారు. జీవించు కానీ చిక్కుకుపోకు, పని చేయి కానీ చిక్కుకుపోకు. చిక్కుకుపోకుండా నువ్వు పని చేయాలి. నువ్వు ఆహారం కోసం వెళ్ళడం తప్పేం కాదు, ఆహారమే నీ జీవితం అనుకుంటే చాలా పెద్ద తప్పు. నేను ఒకసారి చెప్పాను దీనికోసం సబ్జెక్ట్. అందుకే దేవుడు ఏమంటాడంటే దేవుడు వచ్చేస్తున్నాడు. ఆత్మకు ఆహారం లేదు, శరీరానికి రోజు పెడుతున్నావు, ఆత్మకు మాత్రం ఒక ఆదివారమేనా, అప్పుడప్పుడు మీటింగ్లేనా? మరి ఎలా బతుకుతుందండి ఆహారం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఉంటది, మీరు చచ్చిన వారే అంటాడు పౌలు. ఎందులో? ఆత్మలో చచ్చిపోయాం. మన ఆత్మను బతికించుకోవట్లేదు, మనం మొత్తం శరీరం కోసమే వెళ్తున్నాం. శరీరం కంటే ఇంపార్టెంట్ నీ ఆత్మ, నీ ప్రాణము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఓకే. ఇక్కడ మళ్ళా మీకు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారనుకోండి, ఎవరైనా బాధ పెట్టినా ఇక్కడ కూడా మనం ప్రార్థన చేయాలంట. వీడు నన్ను బాధ పెట్టాడుగా, వాడిని శిక్షించేయి, చంపేయి, కొట్టేయి అని అనకూడదు దేవుడికి. ఎప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ లోకాధికారులతో మాట్లాడేటప్పుడు మనం చాలా ఒబీడియంట్ గా చేస్తాం. దేవుడితో చేసేటప్పుడు కూడా మనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. మనం ఎవడైనా మనల్ని ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు, లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది, మిమ్మును శపించు వారిని దీవించండి, ఎవరైతే మిమ్మల్ని తిట్టారో వాళ్ళు బ్లెస్ చేయండి. కొంతమంది మనం ఏం చేసినా, మనం మంచి పని చేసిన, దేవుడు వాక్యం చెప్పినా కొంతమంది ఉడుక్కుంటారనమాట. ఉడుక్కొని ఏదో కామెంట్లు పెడుతుంటారు. ఈరోజు యూట్యూబ్లో, ఈరోజు ఫేస్బుక్లో మనం ఏదైనా ఒక మంచి పాట చెప్తాం, ఒక ప్రేయర్కి రండి అంటే ఎవడూ రాడు, ఎవడు పిలిచినా రాడు. అదే మనం ఏదైనా ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళి ఫోటో పెట్టుకున్నాం అనుకో, దానికి మాత్రం ఏంటిది అని అడుగుతారు. అంటే లోకంలో ప్రతి వాడు కూడా కరెక్ట్ చేయాలనే పొజిషన్ లో ఉంటాడు. మరి అపవాదిగాడు ఏం చేస్తాడు? ఆడి పేరే అపవాదులు నిందలు వేస్తాడు. వాడి సంతానంలో ఉంటారు, వాడి యొక్క లక్షణాలు ఉంటుంది. నేను ఒకసారి చెప్పాను ఖండించేటువంటి విధానం కోసం నేను చెప్పాను. ఖండించాలి, కానీ ఖండించే పేరుతో అవమానించకూడదు ఎదుటి వ్యక్తిని. ఈరోజు చాలా మంది అదే చేస్తున్నారు, అవమానిస్తున్నారు. అవమానించేసి మేము ఖండించేస్తున్నాం అంటున్నారు. దేవునికి దానికి సంబంధం లేదండి. ఖండించే విధానం కూడా బైబిల్ చెప్తుంది, ఎలా ఖండించాలి. అవన్నీ కూడా నేను ముందు మీటింగ్స్ లో మీతో మాట్లాడాను, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఏమండి, మనల్ని ఎవరైనా శపిస్తే వాడిని బ్లెస్ చేయి. బాగాలేదనడం, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, అది నీకు బాగానే ఉంది, కానీ వాడు ఇగో అట్టయిపోయి ఈర్షపడిపోయి నీ మీద నీ ఎదుగుదల తట్టుకోలేక ఏదో పెడతాడు, నీ ఫోటోని పబ్లిక్ చేస్తాడు. ప్రతి దానికి భూతద్దులు పెట్టి చూసుకుంటారనమాట. ఇలాంటి అందరూ బ్లెస్ చేసి చాలు, వాడి మీద ఏం పగ తీర్చుకోవద్దు. ఇంకానండి అసలు ప్రార్థన చెయ్యాలంటే ఎప్పుడూ ప్రార్థన చేయాలని చెప్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొత్తం అదే ఉంటది. 1-8 వచనాల్లో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తుంటాడు. అది మీరు చదవని తర్వాత లూకాసు వార్త 18వ అధ్యాయం 1-8 వరకు ఉంటది. అందులో ఒక ఉపమానం చెప్తాడు. టైం లేదు కనుక నేను ముగించేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు విసుక్కోకూడదు. ప్రార్థన చేసే విషయంలో దేవుడు విసుక్కోకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఈ రోజు మనం బైబిల్లో మనం చాలా సార్లు చూసినట్లయితే దేవుని రాకడ దగ్గరికి వస్తుంది.
ఎవరైతే ప్రార్థన చేస్తారో అపోస్తుల కార్యాలు 2:20-21 ఉంటది. అపోస్తుల కార్యం 2:20-21 రాసుకోండి, పక్క నుంచి చదవడానికి టైం లేదు. మా మహాదినము రాకమునప్పుడు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదరు. దేవుని రాకడ కొరకు అసలైన రాకడి. ఈ రాకడలో అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే వారందరూ అని ఉంది అక్కడ. చూడండి బైబిల్లో అక్కడ పాయింట్ చూడండి, ఏమి నొక్కి చెబుతున్నాడంటే అపోస్తుల కార్యాలు 2:21 అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే వాళ్ళందరూ రక్షణ పొందుతారు. అంటే ప్రేయర్కి దేవుడు మొదటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆ తర్వాత పని, ప్రార్థన చేయాలి. పని ఇంపార్టెంటే, పని చేయాలంటే ముందు ప్రార్థన కావాలి, దేవుడితో మాట్లాడాలి. ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్పుచున్నాడని బైబిల్లో డైరెక్ట్ గా దేవుడే చెప్తున్నాడు ఉంది అక్కడ, భక్తులు కూడా కాదు. ఎంత శక్తి అండి ప్రేయర్కి ఈరోజు. ఏమండి అపోస్తుల కార్యం 2:42 కూడా ఏమంటది, మనం రొట్టె విరిచేటప్పుడు రొట్టె బల్ల ఆరాధన, బల్ల ఇస్తారు కదా, బల్ల విరిచేటప్పుడు కూడా ప్రేయర్ చేయాలంట. ఎడతెగక చేయుచుండిరంట. ప్రార్థన ఎక్కువ చేయాలంటండి. ఎక్కువ ప్రార్థన చేసేవాడు మంచి దైవ సేవకుడు అవుతాడు. ఎక్కువ ప్రేయర్ చేసేవాడికి మంచి దేవుడి దగ్గర నుంచి గిఫ్ట్స్ వస్తాయి. అపోస్తుల కార్యం 8:15 కూడా మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు పరిశుద్ధమైనటువంటి ఆత్మ, ఈ రోజు నా ఆత్మ కలుషితం అయిపోయింది, నాకు ఇంకొక ఆత్మ ఛార్జింగ్ పెట్టాలి. ఈరోజు ఏమనుకుంటారు, ఆల్రెడీ మన ఆత్మ కలుషితం అయిపోయింది, మన శరీర కోరికలు లొంగిపోతుంది. అలాంటప్పుడు మనం ఎవరు సపోర్ట్ తీసుకోవాలి తెలుసా? పరిశుద్ధమైన ఆత్మ సపోర్ట్ తీసుకోవాలి. ఎవరు? దేవుడే. ఆ పరిశుద్ధాత్మను పిల్లల దేవా, నీ ఆత్మతో నాకు ఛార్జింగ్ ఎక్కించు. నా ఆత్మ ఛార్జింగ్ అయిపోయింది, సెల్లో ఛార్జింగ్ ఎలాగైపోయిందో అలాగైపోయింది. ఇప్పుడు నేను నీ సేవలో పూర్తిగా నడవాలంటే నాకు నీ ఛార్జింగ్ కావాలి, నీ బలం కావాలి అని దేవుడికి పరిశుద్ధాత్మను అడగాలని బైబిల్ చెప్తుంది. ఇలా చూసుకుంటే చాలా వచనాలు ఉన్నాయండి దేవుని పిల్లలారా, చాలా వచనం, టైం కూడా సరిపోవట్లేదు. చాలా చాలా విషయాలు ఏవి అడగాలి అసలు ప్రార్థనలో, మనం ఏది పడితే అది అడిగకూడదు మన ప్రేయర్లో. అవన్నీ కూడా మరి ఉంటాయి యాకోబు పత్రికల్లోని, ఇంకవన్నీ కూడా ఎప్పుడైనా సరే. ఇప్పుడు యాకోబు పత్రిక 5:13 ఎవరికైనా శ్రమ సంభవించే